మనం బాడీ పెంచుకోవాలి అని లేదు, న్యాచురల్గా కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు. హాయ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా నా ఛానల్ వచ్చేసి 2000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. సో ఇంకోటి వచ్చేసి నా ఛానల్ని చాలామంది వాచ్ చేస్తున్నారు కదా, అలా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు. సో ఛానల్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి, ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. అలాగే ఈరోజు వర్కౌట్ అనేది చేద్దాం అనమాట, ఓన్లీ బాడీ వెయిట్స్తోనే. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, అలాగే స్టమక్ బర్న్ అవ్వాలని చెప్పేసి. ఫ్యాట్ బర్న్ ఇక్కడ వచ్చేసి లోయర్ కానీ, లోయర్లో ఫ్యాట్ ఉంటుంది, ఎందుకంటే ఏ వర్కౌట్ చేయకుండా ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాట్ అనేది వస్తుంది. సో ఫ్యాట్ వరకే ఫోకస్ చేస్తే కాదు, ఇక్కడ అబ్డామినల్స్ వరకే ఫోకస్ చేస్తే కాదు, వర్కౌట్స్ అన్నీ చేస్తే మాత్రమే ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అనమాట. సో దాని గురించి కూడా ఒక వీడియో అనేది చేస్తాను. ఈరోజు వచ్చేసి ఓన్లీ మనం ఇంట్లో ఉంటూ బాడీ వెయిట్తో వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. కొంచెం బాడీ ఫ్రీ చేసుకుందాం అనమాట. బాడీ ఫ్రీ చేసుకున్న తర్వాత వర్కౌట్ అనేది చేద్దాం. బాడీ ఫ్రీ అంటే ఏం లేదు, మన మజిల్స్ అంటే అలాగా వస్తానే వర్కౌట్ అనేది స్టార్ట్ చేయకుండా కొంచెం హ్యాండ్స్ ఇవన్నీ స్ట్రెచ్చింగ్ అనకుండా కొంచెం బాడీ లూజ్ అనుకోండి. స్ట్రెచ్చింగ్స్ వేరు. సో బాడీ లూజ్ అనేది చేసుకున్నాం. హ్యాండ్స్ ఇలాగ ఒక 4 సెట్స్ కొట్టండి. సో 4x12 ర్యాప్ అయినా కొట్టండి, పర్వాలేదు. సో 12 ర్యాప్ అయినా కూడా పర్వాలేదు. 12 ర్యాప్ అనేది కొట్టండి. నేను కొంచెం స్కిప్ చేస్తాను వీడియోని, 4 సెట్స్ చేసేది చూపించాను అనమాట. సో బాడీ వెయిట్ వర్కౌట్స్ చేస్తే బాడీ బెల్ట్ అవుతుందా అంటే బెల్ట్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకని కాకుండా పోతే చూద్దాం మనం కూడా. ఓకే, ఈ యొక్క 4 సెట్స్ నేను కొడతాను అనమాట. 4x25 అనేది కొడతాను. ఫ్రీ స్క్వాట్స్. సో లుంగి పైన చేద్దాం ఈరోజు. సో ప్యాంట్తో వద్దు, లుంగి పైన చేద్దాం. సో గోచి పెట్టినట్టు చేద్దామని సో గోచి పెట్టుకుంటున్నాను. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సపాట్స్ అనేది చేద్దాం. సపాట్స్ ఒక 4 సెట్స్ 4x20 చేద్దాం. సో ఈ గోచి ఉంటుందో లేదో తెలియదు, బట్ గోచి ఉండకపోయినా నేను మాత్రం ఆగాను అనమాట. సెకండ్ ప్రయత్నం అనమాట. ఊడిపోయింది గోచి. సిక్స్ 7 8 9 10 11 12 13. ఊడిపోయింది. లేపడానికి కొంచెం కష్టంగానే ఉంది, అయినా కూడా ఇలా పెట్టుకున్నాం ఎందుకు సింపుల్గా. సో ఫ్రీ స్క్వాట్స్ కొడదాం. 12 కొడదాం. 10x4 సెట్స్. అప్పటికి వచ్చేసి మనకి 4 సెట్స్లో 12 ర్యాప్ అయిపోతాయి. సో 1 2 3 7 8 9 10 11 12. సో గోసి పెడితే సెట్ అవ్వలేదు, అందుకే లుంగి కట్టులాగా కొడదామని కట్టాను అనమాట. సో 4 సెట్స్ కొట్టాలనుకున్నాం కాబట్టి ఒక సెట్ చేసాము, ఇంకో సెట్ కూడా కొడదాం. సో ఇది బెటర్ వే, అలా తీసుకోండి. సో ఈ వెయిట్తో చాలు, ఎక్కువ వద్దు. లెగ్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. లెగ్స్ చెప్పలేదని ఇలాగ నాకు పొజిషన్ చెప్పలేదు అనుకున్నారు. లెగ్స్ కూడా కరెక్ట్గా పొజిషన్ పెట్టుకొని కొడితే లెగ్స్ పైన పడాలి. ఫ్రంట్ స్క్వాట్స్ అలాగే. 1 2
6, 7, 8, 9, 10, 11, 12 చేయగలను, బట్ వద్దు. 12 డ్రాప్ చేద్దాం. 12 into 4 సెట్స్ చేద్దాం. సో కొంచెం థైస్ బాగా బిల్డ్ అవ్వాలి కాబట్టి థైస్ పైన ఫోకస్ చేద్దాం. సో లెగ్స్ ఒక 2 వేరియేషన్ చేద్దాం. తర్వాత వచ్చేసి చెస్ట్కి ఒక 2 వేరియేషన్ చేద్దాం. సో ఈరోజు బాడీకి ఇచ్చేయాలన్నమాట. చెస్ట్ 2 వేరియేషన్స్ వచ్చేసి చేస్తాను. లెగ్ 2 వేరియేషన్స్ వచ్చి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం స్క్వాట్స్కి వచ్చాము. సో స్క్వాట్స్ అయిపోయినాక లంజెస్ చేస్తాం కదా. సో లంజెస్లో ఇలా పెట్టుకొని ఇలా కొట్టు, డంబుల్స్ ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఇలా కాకుండా డంబుల్స్ ఇక్కడ పెట్టుకుందాం. అంటే మన దగ్గర ఇటుక రాయి ఉంది కదా. సో డంబుల్స్ అయితే కిందగా ఫ్రీగా వదలొచ్చు. మనం అలా ఫ్రీగా వదలడానికి లేదు కాబట్టి ఇది వచ్చేసి ఇలా తీసుకోండి ఇటుక రాళ్ళు అయితే. సో లెగ్స్ అన్నీ ఫ్రీగా చూసుకోండి. సో ఇలా పెట్టుకోండి లెగ్స్. సో ఇలా కొట్టాలి, ఇది బెటర్ వే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో చేసేటప్పుడు లెగ్స్ మనం లెగ్ మార్చుకునేటప్పుడు పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోండి. నిదానంగానే చేయండి. ఎంత వెయిట్ అయితే అంత వెయిట్తో వచ్చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో దింపేటప్పుడు కూడా కొంచెం కంట్రోల్గా దింపండి. అలాగే వదిలేయద్దు, పడిపోతే పగిలిపోతాయి. నైస్గా డీల్ చేయండి. చేసేటప్పుడు కొంచెం కంట్రోల్డ్గా చేయండి. సో వర్కౌట్ మధ్యలో ప్రతి సెట్కి 30 సెకండ్స్ రెస్ట్ అనేది తీసుకోండి. రెస్ట్ తీసుకొని వాటర్ అనేది తాగండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం స్వీప్ కొద్దిగానే తాగండి, ఎక్కువ తాగొద్దు. సో ప్రతి ఒక్క సెట్ అయిపోతానే ఒక సెట్కి గ్యాప్ 30 ఒక 1 minute తీసుకోండి. ఎందుకంటే మనం ప్రోటీన్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి, సో తక్కువగానే ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి, ప్రోటీన్ అంటే ఫుడ్డే మనం తీసుకునేది. విలేజ్లో ఉన్న వాళ్ళు ప్రోటీన్ డబ్బాలు యూజ్ చేయలేం కదా. సో నీళ్ళు కరెక్ట్గా తీసుకోండి. తర్వాత వర్కౌట్ చేసేటప్పుడు ప్రతి సెట్కి రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోండి. అలాగే కంటిన్యూగా చేయొద్దు, నా సజెషన్ అనుకోండి. థ్యాంక్ యూ. ఈ ఇటుకరాళ్ళని ఎలా ఎత్తుకోవాలి, సిమెంట్ రాళ్ళు ఎలా ఎత్తుకోవాలి, అది అంటే ఎక్కువ వెయిట్స్ ఉన్నాయని కాదు, తక్కువ వెయిట్ అయినా సరే ఇలా ఎత్తేటప్పుడు కొంచెం టెక్నిక్గా ఎత్తండి. ఫస్ట్ ఇది తీసుకోండి, ఇలా ఎత్తండి. ఇది వచ్చేసి కొంచెం ఇలా పెట్టుకొని లెగ్తో అలా ప్రెస్ చేస్తే ఈజీగా లేచిపోద్ది అనమాట. సో ఇలా చేసేసుకోండి. కొంచెం అప్ పెట్టుకోండి హెడ్. సో నా బ్యాక్ కూడా చూడండి, లెగ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ప్రతి సెట్ నేను 15 అనేది చేస్తున్నాను. కొంచెం చిన్నగా పెట్టుకోండి, ఎందుకంటే రాయిలు విరిగిపోతాయి. సో చెస్ట్కి వచ్చేసి ఒక 2 వేరియేషన్స్ అన్నాను కదా. చెస్ట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ప్రెస్ చేశాను. తర్వాత వచ్చేసి మనం పుషప్స్ పోదాం. పుషప్స్ కూడా ఇంక్లైన్ పోదాం, డిక్లైన్ కాకుండా ఇంక్లైన్ పుషప్స్ పోదాం. వీటితోనే యూజ్ చేద్దాం. చాలు, ఓకే. పుషప్స్ అనేవి పోదాం. సో కొంచెం హైట్లో పెట్టుకోండి, చిన్నగానే కొట్టండి, దబా పట్టకుండా కంట్రోల్గా కొట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చాలు.
ఒకేసారి ఎక్కువ ఒక 100 కొట్టాలని లేదు. 20 కోర్సెస్ చేసుకోండి, అప్పుడు 80 అవుతాయి చాలు. ఒకేసారి నేను ఇన్ని కొట్టానని కాకుండా బాడీ హెల్త్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. వర్కౌట్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ గ్రో అవుతుంది. థ్యాంక్ యూ. సో మన న్యాచురల్ బాడీ కండిషన్ ఇలాగ ఉందన్నమాట. సో ఇది ఫుల్ న్యాచురల్, ఇలా ఉంటుంది మన న్యాచురల్ బాడీ. ప్రోటీన్ చేయాలి, మనం బాడీ పెంచుకోవాలి అని లేదు, న్యాచురల్గా కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు. సో బ్యాక్ ఇలా ఉందన్నమాట. మెన్స్ ఫిజిక్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి కొంచెం బాడీ అనేది అలాగే ఉంటుంది. సో పోజింగ్ కూడా అలాగే ఇస్తాను మ్యాక్సిమమ్. సో వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. నా ఛానల్ కొంచెం గ్రో అయితే నాకు కూడా మోటివేట్గా ఉంటుంది. మంచి కంటెంట్, నాకు కంటెంట్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.